అందరికి నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్ రాజమౌళి అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి నెక్స్ట్ అప్కమింగ్ మూవీ SSME 29. టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. సో ఆ మూవీ వివరాలు స్టార్టింగ్ మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అప్డేట్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాము. అండ్ ఈ మూవీ టైటిల్ పరంగా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఏవో గరుడ అని చెప్పి ఒక టైటిల్ సోషల్ మీడియాలో రన్ అవుతుంది. బట్ వాళ్ళైతే అధికారికంగా అఫీషియల్ గా ఏ అనౌన్స్మెంట్ చేయలేదు. అది ఒక అప్డేట్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఈ మూవీకి సంబంధించినటువంటి షెడ్యూల్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసుకొని ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ఆల్రెడీ ఫినిష్ చేశారు రీసెంట్ గా మీన్స్ ఇయర్ స్టార్టింగ్ మంత్ లో. అండ్ దాని తర్వాత సెకండ్ షెడ్యూల్ కూడా మనకి ఒడిస్సాకి సంబంధించినటువంటి కొన్ని లొకేషన్స్ లో మంచి మంచి సెట్టింగ్స్ వేసి దాన్ని షూట్ చేస్తున్నారు మూవీని. అండ్ ఆ మూవీకి సంబంధించినటువంటి ఒడిస్సాలో ఏదైతే లొకేషన్ లో వాళ్ళు షూట్ చేస్తున్నారో ఆ షూటింగ్ సంబంధించినటువంటి కొన్ని లీక్స్ 30 seconds లీక్ వీడియో వీళ్ళు పోస్ట్ చేశారు. ఎవరో వీడియోని షూటింగ్ చూడడానికి వెళ్ళిన వాళ్ళలో ఎవరో ఫోన్ లో తీసి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఒకటి నేను చెప్పేది, మనకి ఇంతకు ముందు మూవీ అంటే మన తెలుగు రాష్ట్రాలకి ఒకటే పరిమితం అయి ఉండేది, ఒక బౌండరీస్. బట్ రాజమౌళి గారు బాహుబలి తీసిన తర్వాత, దాని తర్వాత మూవీస్ తీసిన తర్వాత మన మూవీ ఇండియా లెవెల్కి వెళ్ళింది. అండ్ RRR తర్వాత ఆ మూవీ ఆస్కార్ గెలుచుకున్న తర్వాత మన తెలుగు మూవీ అనేది ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది. సో అలాంటి దర్శకులు ఇంత ప్రెస్టీజియస్ గా తీస్తున్నటువంటి సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ చూడడానికి వెళ్ళినప్పుడు మనం చూసి ఎంజాయ్ చేసి రావాలి తప్ప అవి మొబైల్లో వీడియోలు తీసుకొని ఈ లీక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మూవీకి సంబంధించినటువంటి ఆ సస్పెన్స్, ఆ యాంగ్జైటీని జనాల్లో, ప్రేక్షకుల్లో చంపేసినట్టు, దెబ్బతీసినట్టు అవుతుంది. సో దయచేసి ఎవరు చేయకండి. అండ్ ఇంకా కొన్ని డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ మూవీలో కాస్టింగ్ వచ్చేసి మనకు తెలుసు మహేష్ బాబు గారు. అండ్ వన్ మోర్ అప్డేట్ వచ్చేసి మనకి ఇండియా లెవెల్లో టాప్ యాక్టర్స్ లో నా పరంగా పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఖచ్చితంగా ఉంటారు. సో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. సలార్ లో ఎంత మంచిగా నటించారో మనకు తెలుసు. అండ్ ఐ వాచ్డ్ మలయాళం మూవీస్ అతనివి. చాలా 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 మంచి యాక్టర్. సో అంటే మెచ్యూర్డ్ యాక్టింగ్ ఉంటుంది. సో అది ఒకటి. అండ్ మహేష్ బాబు గారి సరసన ప్రియాంక చోప్రా గారు నటిస్తున్నారు. అండ్ ఇంకా కాస్టింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. అండ్ ఈ మూవీకి సంబంధించిన బడ్జెట్ తెలుసు, 1000 కోట్ల నిర్మాణం, 1000 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ నిర్మిస్తున్నారు KL నారాయణ దుర్గా ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో. అండ్ ఈ మూవీకి యాజ్ యూజువల్ రాజమౌళి గారికి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మ్యూజిక్ అందించినటువంటి మన దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ MM కీరవాణి గారు ఈ మూవీకి మ్యూజిక్ ఇస్తున్నారు. అండ్ ఈ మూవీ షూటింగ్ వివరాల్లోకి వెళ్తే ఈ మూవీ మనకు తెలుసు ఇండియానా జోన్స్ ని ఇన్స్పైర్ చేసుకొని ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ థ్రిల్లర్ కింద ఒక అడ్వెంచరస్ వేలో ఈ మూవీని అయితే తెరకెక్కిస్తున్నామని రాజమౌళి గారు స్వయంగా అనౌన్స్మెంట్ చేశారు. అండ్ ఫారెస్ట్ అనగానే మనకి ఆబ్వియస్ గా ఒక విజువల్ వండర్ అయితే మనకి ఉండబోతుంది. అండ్ ఆ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి మేబీ ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తారు కాబట్టి డిజ్నీ అండ్ సోనీ కూడా ఈ మూవీలో ఒక రూమర్ అయితే నడుస్తుంది. సో మేబీ అది పాసిబుల్ కూడా అవ్వచ్చు రాజమౌళి గారు తలుచుకుంటే. అండ్ ఇంకొకటి, సింహానికి సంబంధించినటువంటి ఒక పోస్ట్ రాజమౌళి గారు ఇంతకుముందు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి బాబ్ జూనియర్ అని చెప్పి పోస్ట్ చేశారు. బాబ్ జూనియర్ అంటే కెన్యాలో ఉన్నటువంటి ఒక సింహాలకి ఒక అధిపతి, ఒక రారాజు లెక్క. అండ్ ఈ మూవీ మెయిన్ ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది కాబట్టి చాలా అంటే ప్రేక్షకులు చాలా అంచనాలకి మించి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ అయితే. అంటే ఫారెస్ట్, సింహాలు, ఈ అడవుల్లో ఉన్నటువంటి అడ్వెంచరస్ సీన్స్ అని చెప్పి చెప్పారు కాబట్టి మామూలుగానే రాజమౌళి గారు ఏ లెవెల్లో ఒక సీన్ ని హై లెవెల్ కి తీసుకెళ్లి ఆడియన్స్ ని సీట్ కార్నర్ లో కూర్చోబెడతారనేది మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ దట్ టు ఇలాంటి విజువల్స్ తో రాజమౌళి గారు ఇంకా వండర్స్ క్రియేట్ చేయగలరు నాకు తెలుసు. సో యా, దట్స్ ఆల్ అండి. ఇంకా అంటే ఈ మూవీ
మేబీ 2 parts లో రావచ్చు అని చెప్పేసి ఒక రూమర్ అయితే ఉంది. అండ్ గరుడ అనే టైటిల్ కూడా అది ఒక రూమరే, బట్ అఫీషియల్ వాళ్ళు ఏం అనౌన్స్ చేయలేదు. సో లెట్స్ సీ, చూద్దాము. అండ్ మూవీ అయితే 2 parts లో ఉండబోతుందని, 2027లో ఫస్ట్ పార్ట్, 29లో సెకండ్ పార్ట్ వస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్. సో లెట్స్ సీ, చూద్దాం. అండ్ వీ నో వెయిటింగ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది, బట్ దాన్ని వర్త్ గా చేయడానికి రాజమౌళి గారు ఆ మూవీని ఎలా తీస్తారు, ఎలా నెక్స్ట్ లెవెల్లో డైరెక్ట్ చేస్తారు అనేది మనకు తెలుసు. ఆ 2.5 hours చూసినప్పుడు ఈ వెయిటింగ్ మొత్తం ఎగిరిపోతుంది. సో విల్ వెయిట్ ఫర్ దిస్ నెక్స్ట్ లెవెల్ వరల్డ్ లెవెల్ క్లాసికల్ మూవీ. సో దట్స్ ఇట్ అండి. సో ఇంకేమైనా మీకు టాపిక్ మీద వీడియోస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ లైక్ చేయండి, మీ సర్కిల్లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్ అండ్ సపోర్ట్ ఇప్పటి వరకు. అండ్ ఈ మీద వీడియోలు చేస్తూ ఉంటాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోస్ చేయడానికి గ్యాప్ వచ్చింది. సో మేబీ నేను చెప్పడంలో కానివ్వండి, లేకపోతే ఎక్స్ప్రెస్ చేయడంలో తడబాట్లు ఉంటాయి డెఫినెట్గా, బట్ దానికి నేను వెనకడిగాను. ఖచ్చితంగా కంటిన్యూ చేస్తూనే ఉంటాను. అండ్ దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.